హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. సో ఈరోజు అయితే మా క్లౌడ్ కిచెన్లో కారా బూందీ ఆర్డర్ వచ్చిందండి. సో దాన్ని మేము ఎలా ప్రిపేర్ చేసామనేది చూపిస్తాను. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ యూస్ చేయలేదండి. సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టంగా తింటారు కదా. సో ఎలా ప్రిపేర్ చేసానో చూపిస్తాను, వచ్చేసేయండి. సో ముందైతే నేను శనగపిండి తీసుకున్నానండి. సో దీంట్లో నేను ఇంకా సాల్ట్ వేయలేదు అండ్ అలానే ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు, సోడా ఉప్పు కూడా వేయలేదు. సో ఇప్పుడైతే చూడండి, నేను లంప్స్ లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటున్నాను. ఒకేసారి వాటర్ పోయలేదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపాను. సో ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ మీకు. సో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి. టైం పడుతుంది, బట్ స్టిల్ ఇలా వస్తేనే మీకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలండి. వేడి వేడి నూనెలో వేస్తేనే బూందీ మంచిగా వస్తుంది అనమాట. సో నేను బూందీ గరిటె యూస్ చేస్తున్నానండి. సో బూందీ పర్ఫెక్ట్గా ముత్యాల్లాగా రావాలి కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని పోసి లైట్గా తిప్పాలండి. ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. లైట్గా అలా తిప్పేస్తే అవంతటా అవే జారిపోతుంది అనమాట ఆయిల్లోకి. అండ్ అవి పైకి వెంటనే వచ్చేస్తాయి, హాట్ ఆయిల్ కాబట్టి. అండ్ తేలిపోతే ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా, మంచి కలర్ వచ్చేసాయి. ఎటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యూజ్ చేయకుండానే మంచి టెక్స్చర్ కలర్ వస్తాయి చూడండి. సో చూసారా, గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చింది కదా. సో ఇలా వచ్చిన బూందీని ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. అంత బూందీ అంతా కూడా సో మనం ఆయిల్లో ఏది కూడా ఉంచకుండా మనం బ్యాచెస్ వైజ్గా చేస్తూ ఉంటాం కదా. సో ప్రతిదీ కూడా నీట్గా తీసేసుకోవాలండి, లేదంటే ఆల్రెడీ వేగిపోయిన బూందీ మాడిపోతుంది. చూడండి ముత్యాల్లాగా ఎలా వచ్చాయో బూందీ, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే ఇందులోకి నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను చూడండి. పీనట్స్ వేసాను, వేయించి పెట్టుకున్నాను ముందే. అండ్ అలాగే కరివేపాకు, గార్లిక్ కూడా వేసాను. అండ్ ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కూడా వేసానండి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నాను. సో ఇది మన టేస్ట్ తగ్గట్టు, కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీ వేస్తాము, లేదంటే కొంచెం తగ్గించి వేస్తున్నాం అనమాట. సాల్ట్ వేసాను. బాగా అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకుంటే చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. అది బూందీ వేడిగా ఉంది కాబట్టి మనకి ఇంకా లైట్ కలర్ కనిపిస్తుంది. అది చల్లారే కొద్దీ కూడా కొంచెం మంచి ఆరెంజిష్ కలర్లోకి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ఎటువంటి ఆయిల్ పీల్చలేదండి, ఎంతో క్రిస్పీగా వస్తుంది. చూసారా కలర్ ఎంత బాగుందో, అండ్ టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి, ఆయిల్ అయితే ఏమాత్రం పీల్చలేదు, మీకు ఆ డౌటే అక్కర్లేదు. సో మీరు కూడా ఈ ఐటెంని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే 9440652957కి వెంటనే మెసేజ్ పెట్టేసేయండి, ఆర్డర్ పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలానే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా మెనూ కార్డ్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో ఒకసారి చూసేసి మీకు నచ్చిన ఐటెంని వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి.